అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. కొండలలో నెలకొన్న కోనేటి రాయలవాడు కొండలంత వరములు గుప్పెడువాడు నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనసా అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఏమా కీర్తనలు, ఎన్ని వేల కీర్తనలు. నిజంగా ఒక్కొక్క కీర్తన అలా వింటూ ఉంటే కనుక మనసు తన్మయత్వంతో పరవశిస్తూ ఉంటుంది కదా. మరి ఇంత చక్కటి కీర్తనలు తనివి తీరా తన్మయత్వంతో ఆ వెంకటేశ్వరుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని నోరారా వర్ణించినటువంటి పద కవితా పితామహులు, తొలి తెలుగు వాగ్గేయకారులు శ్రీ తాళపాక అన్నమాచార్యులు. 32,000 సంకీర్తనలు, శతకాలు, ఇతర రచనలు, వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అన్నమయ్య పద సౌరభంలో. మరి ఈనాటి సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పద సౌరభం గురించి వివరించడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు పంచ సహస్రావధాని, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మేడసాని మోహన్ గారు. ప్రఖ్యాత తెలుగు సంస్కృత అవధాని, వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ మేడసాని మోహన్ గారు 15 ఏళ్ల వయసులోనే అష్టావధానాలు చేయడం ప్రారంభించారు. 1985 జనవరి 13న తెలుగు చరిత్రలో తొలిసారిగా దశగణిత అష్టావధానం చేశారు. అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అవధాన చక్రవర్తి బిరుదు అందుకున్నారు. ఆ తర్వాత అవధానాలలో అనేక ప్రక్రియలు చేస్తూ మహాసహస్రావధానం, పంచసహస్రావధానాలు చేసి అపూర్వ పంచసహస్రావధాన సార్వభౌమ బిరుదును అందుకున్నారు డాక్టర్ మేడసాని మోహన్ గారు. ఎన్నో సాహితీ ప్రక్రియలు చేశారు. దేశ విదేశాలలో వ్యాస భాగవతం సంస్కృతంలో, పోతన భాగవతం తెలుగులో ఉపన్యాసాలు చేసినందుకు డాక్టర్ మేడసాని మోహన్ గారికి భాగవత రత్నాకర బిరుదును అందుకున్నారు. 20కి పైగా పుస్తకాలు రచించారు. ఎన్నో గౌరవ పురస్కారాలు, మరెన్నో బిరుదులు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. అవధానం, అన్నమయ్య రెండు నా కళ్ళు అనేటువంటి డాక్టర్ మేడసాని మోహన్ గారితో అన్నమయ్య పద సౌరభం గురించి వారి మాటల్లో ఈనాటి సాహితీ కార్యక్రమంలో. నమస్కారం డాక్టర్ మేడసాని మోహన్ గారు. నమస్కారం అమ్మా. ముందుగా మనం పద కవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారులు అన్నమయ్య గారి గురించి మనం మాట్లాడుకునే ముందు వారి గురువు గారి గురించి మీరేం చెప్తారు? భారతదేశం అన్నది గురు సంప్రదాయంతోనే మన వాంగ్మయం ప్రవర్ధిల్లింది. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి ఆగమ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా
ప్రాచీన కాలంలో గురుముఖంగానే శిష్యులు ముఖే సరస్వతి సంప్రదాయంలో నేర్చుకునేవాళ్ళు. అలా ఆ గురు సంప్రదాయంలో అన్నమయ్య జీవిత ప్రస్థానాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే అన్నమాచార్యుల వారు అహోబల మఠం ప్రప్రథమ పీఠాధిపతులైనటువంటి ఆదివన్ శటగోపైతీంద్రుల వారి యొక్క శిష్యులు. వారి దగ్గరే శ్రీ వైష్ణవ సమాశ్రయణం పొంది విశిష్టాద్వైత సంబంధమైనటువంటి వాంగ్మయం అంతా కూడా అధ్యయనం చేసినట్టుగా అన్నమయ్య జీవిత చరిత్ర చెప్తూ ఉంది. అలా ఆ ఆదివన శటగోపైతీంద్రులు అహోబల మఠానికి మొదటి పీఠాధిపతులు. ఇప్పుడు 46వ పీఠాధిపతి ఉన్నారు. ఆ మొదటి పీఠాధిపతి ఆయన మహానుభావుడు, ఒక కారణజన్ముడు ఆదివన శటగోపయతి. ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా కీర్తిగాంచినటువంటి కృష్ణదేవరాయల వారికి కూడా వారే గురువులు. ఆముక్తమాల్యదలో వారి యొక్క ప్రస్తావన ఉంది. అలాగే ఆంధ్ర కవితా పితామహుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి అల్లసాని పెద్దన కూడా ఈ ఆదివన శటగోపైతీంద్రుల శిష్యులే. మనుచరిత్ర ప్రబంధం అవతారికలో గురుస్థుతిలో వారు ఆదివన శటగోపైతీంద్రుల్ని స్తోత్రం చేసి ఉన్నారు. కాబట్టి ఆదివన శటగోపైతీంద్రులు ఎంత గొప్ప గురువులంటే, ఒక శిష్యుడు పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారు, మరొక శిష్యుడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, మరొక శిష్యుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణదేవరాయల వారు. కాబట్టి అన్నమయ్య గురుపీఠం, ఆచార్యపీఠం అంత ప్రశస్తమైనటువంటి పీఠం అని మనకు బాగా తెలుస్తుందమ్మా. నిజంగా ఆ గురువులను తలుచుకోవడం అనేది ముందుగా మనం వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. మోహన్ గారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియ భక్తుడు. అలాగే తన కీర్తనలతో అలాగే భక్తితో శ్రీనివాసుని అనుగ్రహం పొందారు అన్నమయ్య. ఆ కాలంలో చెప్పాలంటే పద్యమే ఎక్కువగా రాజ్యం వెళుతుంది. అందరూ పద్యాన్ని ఎక్కువ ఆదరించారు. ఆ సమయంలో అన్నమయ్య తన పదంతో ఎలా తీసుకుని వచ్చారు? ఆ పద వైభవాన్ని, పద సౌరభాన్ని మీరేమంటారు వాటి గురించి? తెలుగు సాహిత్యాన్ని ఎన్నో ప్రక్రియల రూపంలో మనం బాగా అధ్యయనం చేయవచ్చు. అందులో సంప్రదాయ సాహిత్యంలో ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి కూడా పద్య ప్రభావం బాగా పరిఢవిల్లింది. కవిత్రయము, నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథాది మహాకవులు, ప్రబంధ కవులు వీరంతా కూడా అటువంటి పద్య వాంగ్మయాన్ని ఒక విరాణ్మూర్తివంతంగా లోకానికి అందించారు. అయితే అటువంటి దశలో పద్య కవులకు మహారాజులు గండపిండెరాలు వేస్తూ కనకాభిషేకాలు చేస్తూ గౌరవిస్తున్న రోజుల్లో తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, తాను చెప్పే అంశం సామాన్య మానవుడు కూడా స్వీకరించాలని, ఇది భక్తి తత్వము, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తత్వము, మహత్వము, ఈ వైభవాన్ని సామాన్య జనానికి కూడా, జనపదులకు కూడా అందించాలనే తపనతో అన్నమాచార్యుల వారు పదకవిత్వాన్ని ఎంచుకున్నారు. ఆయన పదకవిత్వం చెప్పినా కానీ అది పద్యకవిత్వంలాగానే ఉంటుంది. పల్లవి చరణాలతో కూడినటువంటి ఒక పల్లవి 2 పాదాలు, తరువాత చరణాలు 3 చరణాలు సహజంగా ఉంటుంది. కానీ ఎక్కువ చరణాలు అట్లా ఉన్నవి కూడా చాలా కీర్తనలు ఉన్నాయి. అయితే అన్నమయ్య ఆ పదం చెప్పినా కానీ పద్య సంప్రదాయాన్ని బాగా పాటించారు. ప్రాస, యతులు, నియమము అన్నీ కూడా పాటించారు. అందులో నేను పరిశోధన చేసినంత వరకు అన్నమయ్య కూడా పదం కంటే ముందు పద్యం రాశారు. ఆ రాయడానికి శతకాలు రాశారు. అందులో ప్రప్రథమంగా అన్నమయ్య కీర్తించింది అమ్మవారినే. జగన్మాత అయినటువంటి అలమేలు మంగ అమ్మవారిని కీర్తించారు. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పి కోకొమ్మని వాక్ ప్రసూనములు కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మతి నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పములు సమ్మదలీల వర్ధిలుము జవనలీల వెంకటేశ్వర అని మకుటం వెంకటేశ్వర అని ఉంటుంది. కానీ 4 పాదాల్లో ఎక్కడో చోట మళ్ళీ అలమేలు మంగ అనే శబ్దం కూడా వస్తుంది. కాబట్టి శతక సంప్రదాయంలో ఎక్కడైనా ఒక మకుటం ఉంటుంది కానీ 2 మకుటాలు ఉండవు. కానీ అన్నమయ్య చెప్పిన ఈ శతకానికి 2 మకుటాలు ఉండటం అనేది చాలా విశిష్టమైనటువంటి అంశం. అలా అన్నమయ్య 12 శతకాలు చెప్పాడని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. అయితే మనకు లభించింది మాత్రం ఒక్క వెంకటేశ్వర శతకం మాత్రమే. ఏ సందర్భంలో ఈ వెంకటేశ్వర శతకం రాయడం జరిగిందంటారు?
అన్నమయ్య ప్రప్రథమంగా తిరుమల కొండలు ఎక్కుతూ ఆ దారిలో అలసి సొలసి ఒక చోట నిద్రించినప్పుడు అమ్మవారు కల్లో కనిపించి అన్నమయ్యకు ప్రసాదం తినిపించారని, ఆ మేలు కాంచినటువంటి అవస్థలో జాగ్రత్త అవస్థలోకి వచ్చిన వెంటనే ఆ అలమేలు వంగ సాక్షాత్కారం స్వప్న సాక్షాత్కారం అయినందువల్ల ఆ దివ్యానుభూతితో తిరుమలకు పుష్కరిణి చేరేలోగా ఈ శతకం చెప్పారని మనకు చాలామంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలా 100 పద్యాలు దాటినటువంటి ఈ శతకము 100 పద్యాలు 101 పద్యంగా ఇది ప్రభాకర శాస్త్రి గారు ఇంకా పరిష్కర్తలంతా కూడా లోకానికి అందించారు. ఇటీవల ఈ శతకాన్ని గురించినటువంటి ఒక మంచి వ్యాఖ్యానం కూడా నేను మన భక్త ప్రేక్షకులకు అందించడం జరిగింది. అలా ఈ శతక వాంగ్మయంలోనే ఒక ప్రాచుర్యం పొందినటువంటి వైశిష్ట్యం పొందినటువంటి శతకంగా ఈ శతకాన్ని మనం పేర్కొనవచ్చు. అంటే మోహన్ గారు, వెంకటేశ్వర శతకానికి మీరు ఇప్పుడు చెప్పారు, దానికి ప్రసంగించడం జరిగింది అన్న విషయాన్ని చెప్పారు కదా, దాని గురించి ఏదైనా చెప్తారా ఇప్పుడు ఈ సందర్భంలో? ఇక్కడ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు అనేక శతకాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఇప్పించారు భక్తులకి. శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి మహాకవి చెప్పిన శతకానికి కానివ్వండి, అలాగే ఇట్లా కొన్ని శతకాలకు ఇప్పించారు. మెడిసిన్ మోహన్ గారు, ఆ తర్వాత దేవదేవుని దర్శనార్థం వారు ఏడుకొండలకి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో వారు రచించిన అలవోకగా మరి ఆయన ఒక పాటను పాడటం జరిగింది. ఆ పాట, ఆ విశేషాలు వాటి గురించి చెప్తారా? అన్నమాచార్యుల వారు ప్రప్రథమంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళ మూర్తిని చూచిన వెంటనే పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తం అనే కీర్తన ఆలపించాడని చాలామంది పరిశోధకులు చెప్తారు. అంటే ఆపదముక్కుడవాడు, ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, ఈ జీవునికి ఎన్ని భవబంధాలు ఉన్నాయో అన్ని భవబంధాలకు కూడా పరిష్కార మార్గం చూపించగలిగినటువంటి దేవదేవుడు అని, చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అని ఎన్నో విధాలుగా ఆ దేవదేవునికి విశేషణాలు ఆపాదిస్తూ ఆ తత్వాన్ని విస్తరంగా, విపులంగా, భక్తిరస స్ఫోరకంగా, మహాపారవస్యంతో అన్నమయ్య వర్ణించాడని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నెడయకువయ్యా కోనేటి రాయడా అని ఎంతో చక్కటి కీర్తన. ఆ కోరి మమ్ము ఏరినట్టి కులదైవమా, అలా ఆ దైవ సన్నిధిలో తాను ఎటువంటి మధురానుభూతిని పొందాడో, ఎలా పులకించాడో ఆ పారవస్యాన్ని మనకు అందించాడు ఆ కీర్తనతో అన్నమాచార్యుల వారు. భవిష్యత్ తరాలను కూడా కృతార్థులు చేశాడని చెప్పవచ్చు. తర్వాత ఈ కీర్తనలో మోహన్ గారు ఏకవచనంతో అన్ని కీర్తనలు ఆయన సంబోధించడం జరిగింది, కానీ మొట్టమొదటి కీర్తనలోనే బహువచనాన్ని ఆయన ప్రయోగించడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? భక్తుడు భగవంతుడు ఆ అనుబంధం ఉన్నప్పుడు ఆ భక్తుని పారవస్యం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థాయి విశేషంలో ఉంటుంది, ఒక్కొక్క అనుభూతితో సాగిపోతుంది. ఆ ఆనందం అన్నది అనిర్వచనీయము. కాబట్టి బహువచన ప్రయోగంతో సంబోధించాడా, ఏకవచన ప్రయోగంతో సంబోధించాడా అని మనం ఆయా సందర్భాలలో ఆ భక్తుని కలిగినటువంటి పారవస్యం అది. పరిణామక్రమంలో అన్నమయ్య ఇక ఆయన బిడ్డగా ఆ స్వామి వద్ద బాగా చనువు కలిగినటువంటి వ్యక్తిగా మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. నాయకుడుగా వెంకటేశ్వర స్వామిని భావించినప్పుడు ఇక తానకున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని కూడా అన్నమయ్య అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఆ బహువచనం కానీ ఏకవచనం కానీ అన్నీ సముచితమే అని నాకు అనిపిస్తుందమ్మా. అది అంటే ఏది ఏమైనా అన్నీ మనకి సముచితంగానే అనిపిస్తాయి, అన్నిటినీ మనం ఆస్వాదించాలి. అలాంటి అద్భుతం. మోహన్ గారు, వైఖానసం అంటే ఏంటి? ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలో వైఖానసత్వం ఎలా ప్రతిబింబించింది, దీని గురించి మీరేమో? అన్నమాచార్యుల వారు తిరుమల వీధులలో అన్నమయ్య ఈ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వర్ణిస్తూ సంకీర్తనలు పాడుతూ ఉంటే ఘన విష్ణువు అనే ఒక యతి, ఆయన వైఖాన సంప్రదాయానికి చెందినటువంటి వాడు, ఆయన చూచినాడని, ఆయన
ఈ అన్నమయ్య పరమభాగవతోత్తముడు అని గుర్తించాడని, అలా దేవాలయంలో ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి కీర్తన పాడించడం ఇవన్నీ కూడా వాడని. కాబట్టి అన్నమయ్య నిజానికి ఆదివన శఠగోపేత సంప్రదాయంలో శ్రీ వైష్ణవ శాస్త్రాలు అధ్యయనం చేశాడు కాబట్టి పాంచరాత్ర ఆగమ సంప్రదాయం చెందినవాడు. పాంచరాత్రుల్లో కూడా వడగళై తేంగళై అని 2 సంప్రదాయాలు ఉంటాయి. ఇందులో ఈయన వడగళై సంప్రదాయానికి చెందినవాడు. అయితే ఈయనకు సంప్రదాయ వైమనస్యం లేదు. శ్రీ వైష్ణవము విశిష్టాద్వైతము ఆ భావంతోనే ఆయన సంకీర్తనలు చెప్పాడు తప్ప, తిరుమల దేవాలయంలో ప్రధానంగా వైఖానసమే నిర్వహింపబడుతుంది. అలమేలు మంగాపురంలో అమ్మవారి సన్నిధిలో పాంచరాత్రం పాటిస్తారు. కాబట్టి ఇది భగవద్ రామానుజుల వారు ఏర్పరిచినటువంటి సంప్రదాయమే. భగవద్ రామానుజుల వారు పూర్వం కూడా తిరుమల దేవాలయంలో వైఖానస సంప్రదాయం జరుగుతూ ఉండేదని, అదే సంప్రదాయాన్ని రామానుజాచార్యుల వారు కూడా కొనసాగిస్తూ ఈ పాంచరాత్రాగమ సంప్రదాయానికి చెందినటువంటి యతీంద్రులను కూడా అక్కడ జీయర్లుగా నియమించారు. కాబట్టి అన్నమయ్య కూడా అదే మార్గాన్ని అనుసరించి అన్నమయ్య సంకీర్తనలో మనం ఒక విలక్షణ అంశం చూడవచ్చు. ఎందుకంటే ఆయన నేను నరస్తుతి చెయ్యను అన్నాడు. నరహరి కీర్తన నానిన జిహ్వ నరుని నృతింపగ నోపరు జిహ్వ అని ప్రతిజ్ఞ చేశాడు. నేను నరహరిని తప్ప నరుని కీర్తించను అని. కానీ వారి గురువైనటువంటి ఆదివన శఠగోపేతనుని కీర్తించాడు. భగవద్ రామానుజుల వారిపై కీర్తనలు ఉన్నాయి. గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురుదైవము అని రామానుజాచార్యుల వారి వైభవాన్ని వర్ణించారు. అలాగే ఆదివన శఠగోపేతేంద్రుల్ని కూడా తనకు సమాశ్రయం చేసినటువంటి అంశాలన్నీ వర్ణిస్తూ తన గురువు గారిని కూడా అంటే గురువు గారు దైవస్వరూపంగా భావించాలి తప్ప ఆయన నరుడుగా భావించకూడదు అన్నది మన సంప్రదాయం. గురువు గోవిందుడు కలిసి వస్తూ ఉంటే నిజమైన శిష్యుడు ఎవరిని కోరుకుంటాడంటే గురువునే కోరుకుంటాడట, గోవిందుడిని కూడా కాదు. ఎందుకంటే గోవిందుడిని చూపించినవాడు గురువు. గురువు లేకపోతే గోవిందుడు ఎలా కనిపిస్తాడు మనకి? కాబట్టి ఈ గురు సంప్రదాయంలో అన్నమాచార్యుల వారు తాను అన్నిటిని వైఖానసము పాంచరాత్రము అన్ని సంప్రదాయాలను సమన్వయించుకొని, ఇంకా చెప్పాలంటే ఆయన శైవాన్ని ఇది కూడా ద్వేషించినవాడు కాదు. ఎక్కడ ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు తలతురుము శైవులు తగిన భక్తులు శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుండనుచు అంటూ శాక్తేయమైన వైష్ణవమైన అన్ని మతాలకు గమ్యమానుడు ఆ వెంకటేశ్వరుడే శ్రీమన్నారాయణుడే అన్న అంశాన్ని సిద్ధాంతీకరించినటువంటి మహానుభావుడు భాగవతోత్తముడు తాళపాక అన్నమాచార్యుల వారు. చాలా బాగుందండి, చాలా చక్కటి వివరణగా మాకు చెప్పారు. మోహన్ గారు, మరి మీరు ఇందాక రామానుజుల వారి గురించి వీటందరి గురించినటువంటి కీర్తనలు వారు రాయడం జరిగింది అన్నారు. అవి లభ్యమవుతున్నాయంటారా? ఉన్నాయి. మనకు అన్నమయ్య ఒక్కరే 32,000 సంకీర్తనలు చెప్పారని, ఆయన కుమారుడు పెద తిరుమలయ్య, మనుముడు చిన్నన్న వీరంతా కూడా చెప్పినవన్నీ కలిపితే 40,000 దాటుతాయి మనకు. కానీ మనకు లభించింది అందరివి కలిసి సుమారు 14,000. ఈ 14,000 కీర్తనల్లో ఆదివన శఠగోపేతి గురువు గారి గురించి వర్ణించిన కీర్తనలు కొన్ని ఉన్నాయి, ఒక 6-7 ఉన్నాయమ్మా. అలాగే ఈ భగవద్ రామానుజుల వారి వైభవాన్ని వర్ణించిన కీర్తనలు కూడా 2-3 మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉడయవరులు అని కీర్తిస్తారు మరొక కీర్తనలో. గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘనగురుదైవము అని. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలతో మానవుడు సఫలీకృత జీవితం గడపాలంటే గురువుని ఎలా ఆశ్రయించాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, సత్కర్మలు ఎలా ఆచరించాలి, ఇవన్నీ కూడా మనకు బోధించినటువంటి గురు రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే భగవద్ రామానుజుడనే తాత్పర్యంతో ఆ కీర్తన వర్ణించారు ఆయన. బాగుందండి. అలాగే అన్నమయ్య పదసౌరభాల్లో మనం ఆయన యొక్క సంకీర్తనల్లో జాన తెనుగు గురించి ఆయన ఎలా ప్రయోగం చేశారు, ఎలా మనకు అందించారు జాన తెలుగు వైభవాన్ని? జాను తెనుగు జానపదము ఆ 2 అన్నమయ్య కవితలో విలక్షణమైన అంశాలు. అన్నమయ్య సకల శాస్త్ర పారంగతుడు, వేదాంగ పారంగతుడు. అందుకే శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై
తళులపాక అన్నమ వచో నూత్నక్రియల్ చిన్నగున్ అని ఇన్ని అంశాలు ఉంటాయి అన్నమయ్య కీర్తనలో. వేదాల సారాంశం ఉంటుంది, ఉపనిషత్తుల సారాంశం ఉంటుంది, ఆగమ శాస్త్రాల సారాంశం ఉంటుంది, అష్టాదశ పురాణాంశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర తత్వానికి మహత్వానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలన్నీ కూడా ఈ కీర్తనలో ఉంటాయి. అందుకే వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణి వీణా నాదంబులు కృత సుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అని కూడా వర్ణించారమ్మా. చాలా బాగుందండి. ఆయన సంకీర్తనలో మీరు ఇప్పుడు తెలుగు జానపదం అన్నారు కాబట్టి జానపదం గురించి మనం మాట్లాడుకోవాలి. అద్భుతమైనటువంటి జానపద బాణీలో ఆయన తందనానాహి ఇందులోనండి కందువగు హీనాధికములు లేవు అందరికీ శ్రీహరి అంతరాత్మ ఈ పదప్రయోగం జానపద బాణీలో వివరించినటువంటి విధానాన్ని మీరు మాకు అదేమిటంటే అంటే అన్నమాచార్యుల వారు 15-16 శతాబ్దాల్లోనే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుగ్మతలు ఉన్నాయి. అందులో ఈ కులతత్వం ఒకటి. వీడు ఫలానా కులం, వాడు ఫలానా కులం, వీడు తక్కువ, వాడు ఎక్కువ, ఇటువంటి భేదభావాన్ని పాటించే ఒక రుగ్మత ఉంది. ఇది సముచితం కాదు అని అన్నమయ్య ఎలుగెత్తి చాటినాడు ఆనాడే. కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరి అంతరాత్మ. శంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి కూడా చెప్పారు ఈ సిద్ధాంతాన్ని. శంకర భగవత్పాదుల వారు కూడా ఆయన ప్రప్రథమంగా ఈ భావాన్ని పాటించేవాడని, గంగా స్నానం చేసి సుశీర్భూతులై వస్తూ ఉండగా ఒక చండాలుడు ఎదురై ఆయనకు కనిపిస్తే శంకరాచార్యుల వారు గచ్చ దూరం అన్నారట, దూరంగా వెళ్ళిపోరా అన్నారట. అప్పుడు ఆ చండాలుడు, స్వామి ఈ పాంచభౌతిక శరీరాన్ని దూరంగా పొమ్మంటున్నారా, ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని దూరంగా పొమ్మంటున్నారా అని అడిగాడట. ఒక చండాలుడు ఇంత వేదాంతం ఎలా మాట్లాడగలుగుతున్నాడని శంకర భగవత్పాదుల వారి దివ్య దృష్టిలో చూస్తే ఆయనే కాశీ విశ్వనాథుడు ఆ ఆకారంలో వచ్చాడు కనువిప్పు కలిగించడానికి. అది శంకర భగవత్పాదుల వారు అప్పుడే మనీషా పంచకం చెప్పాడని పెద్దలు చెప్తారు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని. అదే భావాన్ని భగవద్ రామానుజుల వారు కూడా నిరూపించారు, ఆచరించారు. ఆయన జీవితంలో తన శిష్యులు చేయి కూడా ఆచరింపజేశారు. ఆ భావాన్నే అన్నమాచార్యుల వారు తందనాన అహి అనే కీర్తనలో కందువ చండాలుడుండేటి సరిభూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే అంటూ ఈ హెచ్చు తగ్గులు మనం ఇలా భేదభావాన్ని పాటించి కొంతమందిని తక్కువగా చూడడం మంచిది కాదు నాయన, ఇది సమాజానికి కూడా మంచిది కాదని మనకు బాగా ప్రబోధించాడు. బాగా తేలిక మాటలతో. అన్నమయ్య జానుతినుగు అంటే ఆయన శైలీ విన్యాసం ఎలా ఉంటుందంటే తాను ఏమి చెప్పదలుచుకున్నాడో ఆ భావాన్ని సూటిగా ఒక సామాన్య మానవుడు కూడా పాఠకుడు కూడా అందుకునే రీతిలో చెప్పగలడు ఆయన. అలా అని ఆయన సంస్కృతం చెప్పలేడని కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో తేలిక పదాలతో చెప్తాడు అంతే తప్ప ఈయన సమాసభూయిష్టమైనటువంటి పద్యరచన అంతా అంటే అవి కూడా ప్రచండంగా ఉన్నాయి అన్నమయ్యలో. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత కుటిల దైత్యతి కుక్షి విదారణ పటువజ్రనక ప్రహ్లాద వరద మిహిర శశనైన మృగనర వేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద అని అటువంటి సమాసాలు చూస్తే అన్నమాచార్యుల వారు పద్య కవులకు ఏమాత్రం తీసిపోయే కవి కాదు. వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఆయన సమాసాలు కూడా చెప్పగలడు. అయితే ఆయన ఆ రోజుల్లో బాగా జనసామాన్య కూడా తాను దగ్గర కావాలనే భావనతో అది వాళ్ళ గురువుగారి ఆదేశం అని కూడా కొంతమంది పెద్దలు చెప్తున్నారు. ఈ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని, ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని, ఈ సంప్రదాయంలో సారాంశములుగా భావించబడుతున్నటువంటి శరణాగతి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవునికి మనం పూర్తిగా శరణాగతులం కావాలి. గజేంద్రుడు శరణాగతి పాటించినట్టు, విభీషణుడు శరణాగతి పాటించినట్టు, ప్రహ్లాద నారద పరాశర పుండరీకాదుల యొక్క సంప్రదాయంలో మనం కూడా శరణాగతి చేయాలని ఆ భావనతోనే అన్నమయ్య జాను తెనుగును అనుసరించాడు, జానపద బాణీలు పట్టుకున్నాడు. సామాన్య భక్తులకు కూడా అర్థమయ్యే రీతిలో వ్యావహారిక భాషలో తన కవిత్వాన్ని చెప్పాడు. బాగుందండి. మోహన్ గారు, అన్నమయ్య కీర్తనలో మధుర భక్తి పాటలు అలౌకిక జగత్తులో రచించి సంకీర్తనల సౌగంధిక పుష్పాలను మరి దేవదేవుని పాదాలకు అర్పించారు. ఆ మధుర భక్తి కీర్తనల గురించి మీరేమంటారు? మధుర భక్తి అంటే మధుర గోపికా గీతలు, భ్రమర గీతలు,
భాగవతంలో ఆ గోపికలు కానీ ఆ నాయికలు కానీ ఆ కృష్ణ భగవానుని శృంగారమూర్తి అంటే శృంగారం అనేది కేవలం లౌకికమైనటువంటి అంశం కాదని ఒక విజ్ఞాన సౌందర్యబంధురమైనటువంటి కోటి కాంతులతో కూడినటువంటి దేదీప్యమానమైనటువంటి మూర్తిమంత విశేషమని భాగవతం చెప్తూ ఉన్నది. అటువంటి ఆ పరమాత్మను సేవించడంలో మధుర భక్తి అంటే పొందినటువంటి మధురానుభూతి. ఆ మాధుర్యము శబ్దంలో ఉంటుంది, భావంలో ఉంటుంది, కవితా శిల్పంలో ఉంటుంది, ఆ ఊహల పోహళింపుల్లో ఉంటుంది. ఆ మధురాష్టకంలో ఉన్నట్టు సర్వము మధురమే. ఇక అటువంటి మధురానుభూతి కలిగినటువంటివి అంటే మనకు వేదాలు ఏం ప్రతిపాదిస్తున్నాయి? అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఇటువంటి మహావాక్యాల సారాంశం ఏమిటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా ఏ దేవదేవుని మనం ఉపాసిస్తున్నామో ఆ దేవదేవుని యొక్క తత్వమే చైతన్య రూపంలో నీలో కూడా ఉన్నది, అదే నీవై ఉన్నావు. కాబట్టి నిన్ను నీవు తెలుసుకో, ముందు నిన్ను నీవు తెలుసుకొని నీలో ఉన్న పరమాత్మ యొక్క వైభవాన్ని గుర్తించు అనే బోధ చేస్తున్నాయి మహావాక్యాలు. ఇప్పుడు ఈ మధుర భక్తి ఎలా ప్రతిపాదించాడు అన్నమయ్య అంటే ఆ భావ ఆ మధురాతి మధురమైనటువంటి వైభవాన్నంతా కూడా, ఆ భావన శిల్పాన్నంతా కూడా కొన్ని సంకీర్తనల్లో రంగరించిన తీరు చూస్తే మన హృదయం పారవస్యాన్ని పొందుతుంది. ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయం, వదలక హరిదాస వర్గమైన వారికి, ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్ల, పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల, త్రించివేసి మనసు తా తెలిసేటి వారికి. చూసారా, మనకు కృష్ణ భగవానుడు చెప్పినట్టు మానవుని మనస్తత్వంలో ఉండే అంతస్తత్వం ఏమిటంటే శుద్ధ మనస్సుంది, మలిన మనస్సుంది మనకు. కానీ మనం ఎప్పుడూ మలిన మనస్సుతోనే ఆలోచిస్తున్నాడు జీవుడు. ఈ మలిన మనస్సును సంస్కరించి శుద్ధ మనస్సులో కలపాలి. అంటే త్రెంచి వేసి మనసు అంటే ఈ మలిన మనస్సును తెంచి వేసి చూస్తే, శుద్ధ మనస్సుతో చూస్తే, ఆత్మతో పరిశీలిస్తే అటువంటి వానికి ఎదుట ఉండేవాడు ఎవడైనా విష్ణుమూర్తిగానే కనిపిస్తాడు. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణువయము, వదలక హరిదాస వర్గమైన వారికి, ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్లా, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా, పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా, త్రెంచివేసి మనసు తా తెలిసేటి వారికి. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి తన పాదరేణువే, సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులు, ధీరులై విచారించి తెలిసేటి వారికి. ఎంత గొప్ప మధురభక్తి సందేశం ఇది! సారవంతమైనటువంటి ఏ సత్కార్యం చేసినా అది పరమాత్మకు నివేదన అవుతూ ఉంది. కేవలం దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేని నివేదనం కాదు. సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులు, ధీరులై విచారించి తెలిసేటి వారికి. చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే, మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు, తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి. ఈ పరమార్థం తెలుసుకోకుండా మానవ జీవితం గడిచిపోయిందంటే అటువంటి మానవ శరీరం యొక్క ఆ శరీరం తిత్తి అంతే, ఒక తిత్తిగా మిగులుతుందే కానీ తిత్తైనా కొన్నిటికి పనికొస్తుందేమో, ఈ తిత్తి అందుకు కూడా పనికిరాదు, దేనికి పనికిరాదు ఇక అంటాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి అంత వ్యర్థంగా జీవితం గడుపుకోకండి, విష్ణుమూర్తిని దర్శించండి. నీలో, నాలో, అణువులో, చీమలో, బ్రహ్మలో ఎక్కడ చూసినా కానీ అదే కందువు హీనాదికములిందు లేవు అన్న తాత్పర్యం అదే. చండాలుడు ఉండేటి సరుభూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమిని అన్న తాత్పర్యం ఒకటే. ఇక్కడ చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే అని. కాబట్టి నేను ఒక సంకీర్తనలో ఉన్న భావాన్ని కొంత విశదీకరించాను. ఇటువంటివి అన్ని సంకీర్తనలు కూడా. కాబట్టి ఏ సంకీర్తనని మనం అధ్యయనం చేసినా కానీ ఈ మధురాతి మధురమైనటువంటి శబ్ద ప్రవాహంలో కానీ, భావనా శిల్పంలో కానీ, ఆ ఊహల పోహళింపులలో కానీ, ఆ భక్తిభావ పారవస్యంలో కానీ మనం మాధుర్యాన్నే చూస్తాం. తేట తెల్లమయ్యే విధంగా ఇంత చక్కటి సంకీర్తనలను మనకు అందించారు అన్నమయ్య. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ఆగమశాస్త్రంలో ఉన్న సారాన్ని ఎంత చక్కగా సంగ్రహించారు, ఆ వైభవాన్ని మీరు వివరిస్తారా ఇప్పుడు మోహన్ గారు? వేదాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి భగవత్తత్వాన్ని. ఉపనిషత్తులు అన్ని సంప్రదాయాల గురించి చెప్తూ ఉన్నాయి. శైవోపనిషత్తులు ఉన్నాయి, వైష్ణవోపనిషత్తులు ఉన్నాయి.
ఆ వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానము ఎంత విజ్ఞానమైతే ఉన్నదో అటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యాలన్నీ కూడా అన్నమయ్య సంకీర్తనలో ఉన్నాయి. అందుకే శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై అన్నారు. వెంకటాచల మహాత్మ్యాన్ని 12 పురాణాలు చెప్తున్నాయి. వరాహ పురాణము, భవిష్యోత్తర పురాణము, స్కంద పురాణము, బ్రహ్మాండ పురాణము ఇత్యాది 12 పురాణాలు, పారమాత్మికోపనిషత్తు అని, ఇంకా ఋగ్వేదంలో కూడా 2 రుక్కులని భగవద్ రామానుజుల వారు ఆయన నిరూపించారు. ఇవి వెంకటాచల మహాత్మ్యానికి సంబంధించిన రుక్కులు అని నిరూపించారు. ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి. మన సమయాన్ని బట్టి ఒక్క ఐతిహ్యం నేను మీ భక్తులకు మనవి చేస్తాను. వెంకటేశ్వర స్వామి వారు పెళ్లి కుమారుడుగా అలంకారం చేసుకొని నారాయణవనం వెళ్ళి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. అక్కడ స్వామి వివాహానికి బ్రహ్మాది దేవతలంతా కూడా ఇచ్చేశారు. కైలాసం నుంచి పరమశివుడు అందరూ వచ్చేశారు. అష్టదిక్పాలకులంతా వచ్చారు. ఆకాశరాజు గారు షడ్రసోపేత భోజనాన్ని సిద్ధం చేసి ఉన్నారు వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా. ఇంకా భోజనాలు వడ్డించాలి. అయితే బ్రహ్మాది దేవతలంతా కూడా దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు స్వీకరించకుండా ప్రసాదాన్ని మేమెలా భోజనం చేస్తామని వాళ్ళు భోజనానికి రాలేదు. కానీ ఆయన పెళ్లి కొడుకు, తన పెళ్లికి వచ్చిన బంధువులకు ముందు భోజనం పెట్టాలి, కానీ తాను ముందు భోజనం చేస్తే ఎలాగా? అది సంప్రదాయ విరుద్ధం. అందుకని ఆ చర్చ జరిగిన తర్వాత శ్రీనివాసుడు ఎలా పరిష్కరించాడంటే, అహోబలం నృసింహస్వామికి నివేదనం చేసి తర్వాత బ్రహ్మాదులకు వడ్డించండి అన్నారట. అప్పుడు అహోబలం నృసింహస్వామి వారు ఆ నివేదనను స్వయంగా స్వీకరించారని పురాణాలు వర్ణిస్తున్నాయి, స్థల పురాణాలు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టున్నాడు అన్నమయ్య. ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఇందిరను తొడమీద ఇడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చింది అల్లవాడే, చెందిన మాణికముల శేషుని పడగ మీద చెంది వరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు అని ఎంత అద్భుతంగా వర్ణించాడు ఆ దృశ్యాన్ని. ఆ ఆరగించి కూర్చున్నటువంటి దృశ్యాన్ని, ఆనాటి ఆ నివేదన ఆరగించిన పారవస్యంలో పొందిన ఆనందంలో ఆ లక్ష్మీ నృసింహస్వామి ఆనాడు దేవతలకు ఏ వరాలు కావాలన్నా ఇచ్చేశాడట. అవన్నీ కూడా ఉదారంగా ఇచ్చేశాడని అద్భుతంగా, అంటే ఇటువంటి పౌరాణిక అంశాలన్నీ కూడా ఆయన నేపథ్యంలో ఉన్నాయి. అన్నమయ్య దృష్టిలో ఎన్నో వేదాల్లో ఉన్న అంశాలు ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉండే అంశాలు ఉన్నాయి. మోక్షం అనేది ఎక్కడున్నది? మోక్షం పొందాలంటే జీవుడు ఎలా పొందాలి? ఆకాశాన లేదు మోక్షము, అటు పాతాళమున లేదు, ఈకడ భూలోకముందు ఎందు లేదు, పైకొని ఆశలల్ల పారద్రోలి వెదకితే శ్రీకాంతు పొగడేటి చిత్తములో ఉన్నది. మోక్షం అనేది ఎక్కడుంది అంటే, ఏ భక్తుడైతే పారవస్యంతో కూడినటువంటి జ్ఞాన సంస్కారంతో ఆ పరమాత్మను సంకీర్తనం చేస్తున్నాడో అది భాగవతం పేర్కొన్న సంకీర్తన సంప్రదాయమే. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని భాగవతం చెప్తూ ఉన్నది. వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకన దావానడం బారునే అని ఆ గోవింద కథారస సంకీర్తనంలోనే పారవస్యం ఉంది. అదే మోక్షం అని యోగ వాసిష్ఠం చెప్తూ ఉన్నది, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కానీ అవి చదవలేరు భక్తులు. ఆ గహనమైన సంస్కృతంలో ఉండే శ్లోకంలో ఉండే అర్థం చేసుకోవాలంటే ఇంకొంత ఎవరైనా చెప్పాలి. కానీ ఆకాశాన లేదు మోక్షము, అటు పాతాళమున లేదు, ఈకడ భూలోకముందు ఎందు లేదు, పైకొని ఆశలల్లో పారద్రోలి వెతికితే మనలో చాంచల్య భూయిష్టమైనటువంటి ఈ ఆశలతో కూడిన దురాశలతో కూడిన సంస్కారం అంతా వదిలేసి కానీ మనం సంకీర్తనం చేస్తే ఆ సంకీర్తన పారవస్యంలోనే మోక్షం ఉన్నది అని ఎంత బాగా చెప్పారు చూడండి అన్నమయ్య. ఇది అన్నమయ్య ఆ వైదిక సారాంశాన్ని ఎలా చెప్పాడు అనడానికి ఇటువంటివి అన్నీ ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకుంటూ ఉండొచ్చు. అంటే నాడే సంకీర్తనలు పాడుతూ ఉంటే, సంకీర్తనలు ఆలపిస్తూ ఉంటే చక్కటి మోక్షం కలుగుతుంది అని మనందరికీ తెలియజెప్పారు అన్నమయ్య. మెడ్సన్ మోహన్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న అండి. బ్రహ్మ కడిగిన పాదము అని వెంకటేశ్వర స్వామి పాదాన్ని స్తుతించారు.
దీని వెనక ఏదైనా పురాణ గాథ ఉందా? ఏంటంటారు? ఎలా ఈ పాటను వారు రచించారు? ఇలా ఎన్నో కీర్తనలు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు వామనావతారం ధరించినప్పుడు ఆయన పాదాలు మొట్టమొదట ఎలా ఉన్నాయి? రవిబింబం ఉపమింప పాత్రముగు ఛత్రంపై శిరోరత్నమై అలా వర్ణిస్తూ ప్రప్రథమంగా ఛత్రంలాగా ఉన్న సూర్యమండలము ఆయన పాదాంగతం అయిపోయింది అంటాడు. ఎక్కడో చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే భారపు ఈ భూమి తన పాదరేణువే, ఈ భూమండలమే స్వామి యొక్క పాదరేణు అంటాడు. అటువంటి త్రివిక్రముడై స్వామి విజృంభిస్తున్న సమయంలో ఈ పాదములే బ్రహ్మలోకం వరకు వ్యాపించగా అక్కడ బ్రహ్మ కడిగాడని మనకు భాగవతాదులు ఇంకా బ్రహ్మవైవర్త పురాణం ఇంకా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ అంశాన్నే బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము అని ఆ నేపథ్యం ద్వారా అయినా తెలుసుకోవచ్చు. స్వామికి ప్రప్రథమంగా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తిరుమలలో సాక్షాత్తు స్వయంగా బ్రహ్మదేవుడే వేంచేసి ఆ ఉత్సవాలు నిర్వహించినందువల్ల అవి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చిందని కూడా పెద్దలు చెప్తారు. అందుకే ఆ ఉత్సవాల్లో ముందు ఒక రథం పోతూ ఉంటుంది. ఆ రథంలో ఎవరూ ఉండరు, బ్రహ్మ ఉన్నాడనే భావన మనం అనుకోవాలి. మనకు కనిపించదు బ్రహ్మ, కానీ ఆ రథంలో ఉంటారు. కాబట్టి ఆ బ్రహ్మ స్వామి పాదాలు కడిగి ఈ ఉత్సవాలు ప్రారంభిస్తారని కూడా మనం ఈ ఆగమశాస్త్ర నిపుణులు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ పాదము. మిగిలిన పాదాలకు ఆ లక్షణాలు లేవు. ఆ దేవదేవుని పాదాలకు మాత్రమే హల, కులిశ, అంకుశ, జలజ, ధ్వజఛత్ర లాలిత లక్షణములు, సరళిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్తమానస తమ పటలములును, సురుచిరాంగుష్ట నిశ్చూత గంగాతీర్థమండిత హరజటా మండలములు, అంచిత ధ్యాన పారాయణ నిజభూరి అంటే భక్తుల కల్మషాలన్నీ కూడా హరించే ఆ పాదాలు అని భాగవతం వర్ణిస్తూ ఉంది. కాబట్టి అటువంటి పాదాలనే అన్నమయ్య ఆ భాగవత సంప్రదాయాన్ని అనుసరించి, అందులో ఈ నవవిధ భక్తి మార్గాలలో మనకు పాదసేవనం కూడా ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 భక్తి మార్గాలలో ప్రత్యేకించి పాదసేవనం కూడా ఉన్నది. పాదసేవనంలో ఉన్న వైశిష్ట్యం ఏమిటంటే, మనం భగవంతుని విరాణ్మూర్తిని పూర్తిగా ధ్యానంలో భావించలేము. ఎందుకంటే ఆ విరాణ్మూర్తి అంబర, కేయూర, హార, కుండల, కిరీటాదులు, పిక్కు వేరు ఎన్ని వేరు ఉన్నాయో చెప్పలేము. కాబట్టి ఎంత విరాణ్మూర్తి అయినా ఆయనకు పాదాలున్నాయి. ఆ పాదాలపైనే ఆ మూర్తి ఉన్నది. కాబట్టి మిగిలిన మూర్తివంతమైన తేజస్సుతో నీకు నిమిత్తం లేదు, ఆ పాదాలను భావించు చాలు అని కూడా భాగవతం చెప్తున్నది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని అనుసరించి కూడా అన్నమయ్య ఈ బ్రహ్మగడిగిన పాదము, ఈ పాదమే కదా ఎలయల్ల కొలిచినది అని అలా ఆ కేవలం పాదాలనే కూడా కీర్తించిన సంకీర్తనలు చాలా ఉన్నాయి అన్నమయ్య సంకీర్తనల్లో. ఎంతో బాగుందండి, చాలా చక్కటి వివరణ. నిజంగా దీని గురించి తెలుసుకుంటే ఆహా ఇంత అద్భుతం దాగుందా అనిపించే విధంగా మీరు చెప్పారు మేడసాని మోహన్ గారు. అలాగే మనకి పెళ్ళి అనగానే అన్నమయ్య రచించినటువంటి పెళ్లి పాటలు తప్పనిసరిగా మనం వింటూనే ఉంటాం. పిడికిట మనం శ్రీవారి కళ్యాణం రోజు మనం చూస్తూ ఉంటాం. అందులో తప్పనిసరిగా వచ్చేటువంటి పెళ్లి పాటలు అనేకం అన్నమయ్య రాశారు. పిడికిట తలంప్రాల పెళ్లి కూతురు, ఇలా ఆ పెళ్లి పాటల్లో దాగున్నటువంటి ఆ పద ప్రయోగము, ఆ పద సౌరభాన్ని మీరు వివరిస్తారా? భారతీయ జీవన విధానంలో ఈ వివాహ వ్యవస్థ చాలా ప్రధానమైనటువంటి అంశం. వివాహ వ్యవస్థలో గృహస్థాశ్రమ వ్యవస్థ చాలా గొప్పది. అన్నమయ్య తన సంకీర్తనల్లో స్వామివారి కళ్యాణ కీర్తనలు అసంఖ్యాకంగా రచించారు. స్వామివారి యొక్క పెండ్లి, నాయకులు ఏ విధంగా ఆ ప్రణయానికి లోనవుతూ ఉన్నారు, వారి ప్రణయం ఎలా ఉంటుంది, పెళ్లి కుమారుడు పెట్టని కోటిందరికీ పెళ్లి కొడుకు అంటాడు, పిడికిడ తలబ్రాల పెళ్లి కూతురు అంటాడు, వచ్చెను అలమేలు మంగ అంటాడు. అలా ఆ పరస్పర ప్రణయ మధురానుభూతితో కూడినటువంటి అంశం అన్నది గృహస్థాశ్రమానికి పునాది. గృహిణి గృహస్థుడు పరస్పర ప్రణయంతో లేకుండా కలహాలతో ఉంటే ఆ గృహస్థాశ్రమం శోభిల్లదు. కాబట్టి స్వామికి త్రేతాయుగంలో ఆయన సీతాలక్ష్మి మనోహరుడు, అమ్మవారితో సీతాలక్ష్మి అమ్మవారితోనే పెండ్లి, ఒకే పెండ్లి త్రేతాయుగంలో.
ఎందుకంటే అప్పుడు దక్షిణ నాయకుడు కాదు, బహుప్రేయసీ ప్రియుడు కాదు అప్పుడు ఆయన. కానీ కృష్ణావతారానికి వచ్చేసరికి బహుప్రేయసీ ప్రియుడు. అనేకమైన పెళ్ళిళ్ళు జరిగాయి ఆయన స్వామికి. కలియుగంలో నిత్య కళ్యాణమూర్తి. అది అన్నమయ్య సంకీర్తన చెప్తూ ఉన్నది. ఆ కళ్యాణ విశేషాల్లో ఉన్న అంశం పరిణామక్రమంలో ఎలా వచ్చింది. కాబట్టి మనకు కృష్ణ భగవానుడు పెళ్ళికు స్వతసిద్ధంగానే ఆయన మహాసౌందర్యమూర్తి. వెంకటేశ్వరుడు అంటే రాముడైనా కృష్ణుడైనా స్వతసిద్ధంగానే ఆ దేవదేవుని సౌందర్యాన్ని ఎవరూ వర్ణించలేరు. కానీ ఇంకా పెళ్లి కుమారుడుగా అలంకారం చేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటాడో ఎలా వర్ణించగలము? అది చూడరే మోహన రూపం 10 కోట్లు కల భావజ రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం. అటువంటి రూపం ఆ దేవదేవుని యొక్క రూపమని ఆ వైభవాన్ని వర్ణించారు. అమ్మవారు మాత్రం సౌందర్యంలో స్వామికి తక్కువైనారా? ఏమీ లేదు. నాయకులు వర్ణిస్తారు, గంధము పూసేవేలే కమ్మని మేన, ఈ గంధము నీ మేనితావి కంటే ఎక్కుడా, బంగారు వెట్టేవేలే పడతి నీ మేనిండా, బంగారు నీ తరుకాంతి ప్రతివచ్చీనా, ఉంగరాలేటికి నీ ఉడికపు రేళ్ల, వెంగలిమణులు నీ వేలిగోర బోరునా, అద్దము చూచేవేలే అప్పటప్పటికి, అద్దము నీ మోము కన్న అపురూపమా, ఒద్దిక తామరవిరి నొత్తేవు కన్నుల, గద్దరి కన్నుల కంటే కమలము ఘనమా అని ఈ ప్రకృతిలో, ఈ చరాచర ప్రకృతిలో అందచందాలతో కూడినటువంటి ఏ వస్తువులున్నాయో ఆ వస్తువులన్నిటికీ కూడా ఆ ప్రకృతికే అందచందాలు సంతరించిన మహాసౌందర్యమూర్తివమ్మ నువ్వు. నీకింక అలంకారం ఎందుకు తల్లి? నువ్వు స్వామి కంటే అలంకారంలో ఏమీ తీసిపోవు, అందచందాల్లో ఏమీ తీసిపోవు అని నాయికలు అనునయిస్తారు అమ్మవారిని. వలపుల సొలపుల వసంత వేళ ఇది అనే కీర్తనలో కూడా దక్షిణ నాయకుడైనటువంటి దేవదేవుడు బహుప్రేయసీ ప్రియుడైనందువల్ల ఏ ప్రేయసిపై మనసు పడ్డాడో అని అమ్మవారు అనుమానిస్తూ ఉంటే, ఎందరిపై మనసు కన్నా పడ్డా కానీ పట్టపురాణివి నీవే. ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని చూరగొని వక్షస్థలం అలంకరించినటువంటి లక్ష్మివి నీవే అనే ఆ వైభవం కీర్తన. వలపుల సొలపుల వసంత వేళ ఇది, సెలవి నవ్వకువే చెమరించి మేను అని, అనుమానింపకువే అలమేల్మంగవు నీవు అంటాడు. అటువంటి భావాలు, ఆ భావ పరంపరలు తప్పకుండా అవి త్రికరణ శుద్ధిగా అధ్యయనం చేసినప్పుడు ఎటువంటి జీవునికైనా మలిన మనస్సు పూర్తిగా వెళ్ళిపోయి శుద్ధ మనస్సు మాత్రమే మిగులుతుంది. ఇది నిస్సందేహమైనటువంటి అంశం. బాగుందండి. అంటే వర్ణనాన్ని ఎంతో అద్భుతంగా వైభవంగా వర్ణించారు. అలాగే మరొక పక్కన శృంగార భావాల్ని చొచ్చించారు. అలాంటి శృంగార కీర్తనలు అన్నమయ్య రచించినవి. శృంగారము అన్నది ఏమిటంటే, నవరసాలు ఉన్నాయి మనకి, 9 రసాలు ఉన్నాయి. కానీ చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా సులభంగా అనుభూయమానంగా ఉన్న రసం ఏమిటంటే శృంగారం. ఆ భావన తేలిగ్గా అందరికీ కలుగుతుంది. అన్నమయ్య శృంగారము అనే పాత్రలో భక్తి అనే అమృతం నింపాడు. కాబట్టి మనం పాత్ర యొక్క శృంగారమే చూడకూడదు, ఆ పాత్రలో ఉన్న భక్తి రసామృతాన్ని మనం ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. అది అన్నమయ్య 10 కోట్ల మన్మధుల ఆకారం కంటే నీ సౌందర్యం గొప్పదిని వర్ణించా అంటే ఆ శృంగార భావనలో ఎంత పారవస్యం ఉండదో ఆ మూర్తిని ఉపాసించడంలో కూడా మనకు భక్తి పారవస్యం అలా ఉండాలి అనేది అన్నమయ్య భావన. ఎంతో బాగుందండి. అలాగే మెడిసిన్ మోహన్ గారు, మనకి అమ్మవారిని మీరు ఇందాక చెప్పారు, అలాగే అమ్మవారిని 12 రాసులతో పోల్చారు అన్నమయ్య. 12 రాసుల గురించి చెప్పారు. ఇన్ని రాసుల యునికి అంటూ వాటి గురించి మీరు ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి అంటే మనకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జాతకాల ప్రభావం పనిచేస్తుందని ప్రాచీన కాలం నుంచి ఇది కూడా మనకు ఈ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క ఉనికి, రాసుల యొక్క ఉనికి, వీటి ప్రభావం జీవునిపై ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సంప్రదాయంలో అన్నమయ్య ఏం చేశారంటే, ఎన్ని రాసుల ఉనికి కూడా ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క కనుసన్నల్లో మెరుగుతూ ఉంది. అమ్మవారి యొక్క దేదీప్యమాన దివ్యమంగళ మూర్తిని ఒక్కసారి మనం చూచామంటే, దర్శించామంటే, తల్లిని చూచినప్పుడు బిడ్డకి ఏ తన్మయత్వం కలుగుతుందో, తల్లి యొక్క స్తన్యాన్ని ఆస్వాదించి బిడ్డ ఏ విధంగా శక్తియుక్తులు సంపాదించుకుంటాడో, అన్ని రాసుల సమాహారమే తానై ఉన్నటువంటి అమ్మవారు అలా మన జీవితంలో ఏదైనా జాతక దోషాలు ఉన్నా కానీ, ఏదైనా రాశి బలాలు తక్కువగా ఉన్నా కానీ
అవన్నీ అమ్మవారు చూసుకుంటారు. బిడ్డల యోగక్షేమాన్ని తల్లి కంటే చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి తల్లి ఆమె నిత్యానపాయిని, అమ్మవారు నిత్యానపాయిని అంటారు. పురుషకారం స్వామిని కూడా ప్రేరేపించి మనకు ఆనందాన్ని కలిగించే తల్లి. కాబట్టి ముందు అన్నమాచార్యుల వారు చాలా ప్రాధాన్యం ఇచ్చారు ఆ నాయికా తత్వానికి, అమ్మవారి తత్వానికి. ఆ అలమేలు మంగను అందుకే ఆ రాసులతో వర్ణించారు, ఇంకా అనేక అంశాలతో కూడా సమన్వయించి వర్ణించారు ఆ అన్నమాచార్యుల వారు. బాగుందండి. మేడిసాని మోహన్ గారు, మనకి అన్నమయ్య సంకీర్తనలు అనగానే మనకి అనేకమైన గుర్తులు చేస్తాయి. అందులో గొబ్బిళ్ళ పాటలు, కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకులా సామికి గొబ్బిళ్ళో. మనం తప్పనిసరిగా ఈ గొబ్బిళ్ళ పాటలు అనగానే ఇలాంటి పాటలన్నీ పాడుకుంటూ ఉంటాం అలవోకగా. ఆ గొబ్బిళ్ళ పాటల వైభవాన్ని, ఆ సౌర అన్నమయ్య సమాజంలో జాజర పాటలు, గొబ్బిళ్ళ పాటలు, దంపుళ్ళ పాటలు, ఈ సువ్వి పాటలు, ఇవన్నీ ఎన్ని విధాల జానపద బాణీలు ఉన్నాయో ఈ అన్ని బాణీలలోనూ తన పదాలు చొప్పించాడు. ఇలా చొప్పించడంలో అన్నమయ్య ఆంతర్యం ఏమిటంటే, ఆయా బాణీలు పాడుకునే వాళ్ళకందరికీ కూడా ఈ సువ్వి పాటలు పాడుకునే వాళ్ళు ఈయన రాసిన సువ్వి పాటలే పాడుకోవచ్చు. తద్వారా ఒక జానపద బాణిని ఆలపించే భావన కలుగుతుంది. అందులో ఉన్న భక్తిభావం, శృంగార భావం చేత కూడా ఆ యొక్క భక్తుని యొక్క అంతరంగము పునీతమై సంస్కరింపబడి దేవదేవుని పాదాలు ఆశ్రయించే సంస్కారం కలుగుతుంది అని అన్నమయ్య భావన. అందుకే ఆనాడు సమాజంలో ఎన్ని రకాల పాటలు ఉన్నాయో, ఈ జానపద బాణీలు ఉన్నాయో, అన్ని బాణీలలో కూడా అన్నమాచార్యుల వారు ఈ ఏల పదాలు, ఈల పాటలు, ఇవన్నీ గూగూలు, గురు తిరిగిన దొంగ గూగూగు, గురిలోన దాగిని గూగూగు, నెలతల దోచీని నీళ్లాడగానే కొరణిధరిని దొంగ గూగూగు అని. ఇప్పుడు ఈ కొరణి దోపరి గొబ్బిళ్ళలో ఆ పాటలో ఉండే సారాంశమే ఈ గూగూల్లో కూడా. అంటే కృష్ణ భగవానుని యొక్క లీలా విభూతిని ఈ జనపద బాణీలు, సిరుతనవ్వులవాడు సిన్నెక అంటాడు మరొక చోట. అంటే దశావతారాలు కూడా ఆ జనపద బాణీలలో చెప్పించేస్తాడు. కాబట్టి అది ఒక కవితా శిల్పము. ఆ కవితా శిల్ప సౌందర్యాన్ని తప్పకుండా మనం ఆరాధించినప్పుడు మనకు కూడా ఆ భగవంతుని పాదార విందాల పట్ల, ఆ సేవ పట్ల తప్పకుండా ఆసక్తి, అనురక్తి కలుగుతుంది. అందులో సందేహం లేదు. అలాగే సువ్వి పాటలు మనము వింటూ ఉంటాం వారివి. ఆ సువ్వి పాటల్లో మన దంపుడు పాటలు స అన్న పదం కూడా మనకి ఆ శ్రమని గుర్తిస్తూ ఆయన రాశారేమో అనిపిస్తుంది. దాని శ్రమ పోవడానికే పాట పాడుకుంటాం మనం. శ్రమ పోతేనే తప్ప ఎవరైనా కానీ, ఇప్పుడు ఆ పల్లెటూళ్ళలో కూడా వ్యవసాయం చేసేవాళ్ళు, ఈ కరుపు మొక్కలు తీసేవాళ్ళు, పైరులు నాటేవాళ్ళు ఆ పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. కాబట్టి మన సంస్కృతిలో మన శ్రమ మర్చిపోవడం కోసం మనం పాడే పాట అది. జానపదుల పదం అంటేనే అది. కాబట్టి జానపదుల పాటల్లో కూడా జ్ఞానపదాలు ఉన్నాయి అని నిరూపించాడు అన్నమయ్య. కాబట్టి కృష్ణదేవరాయల వారి గురించి ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఆయన చక్రవర్తిగా పట్టాభిషేకం అయిన తర్వాత తిమ్మరుసుతో కలిపి మారువేషాల్లో తిరుగుతూ ఉంటాడు. అలా ఆయన పరిపాలనలో అదొక భాగము. ఒకరోజు ఆ విధంగా ఆయన మారువేషంలో తిమ్మరుసుతో కూడా తిరుగుతూ ఉంటే ప్రజలు గుర్తించలేరు. ఇప్పటిలాగా అప్పుడు ఈ టీవీలు ఛానళ్ళు లేవు కాబట్టి రాజుగారిని గుర్తించరు ప్రజలు. అందులో ఆయన మారువేషంలో ఉంటాడు. చాకలి వాళ్ళు నివసించే వాడలోకి వెళ్ళి తిరుగుతున్నారట రాజు, మంత్రి, రాయలవారు, తిమ్మరసు. ఒక చాకలివాడు సాయంత్రం వరకు బట్టలు బాగా ఉతికి కష్టపడి శ్రమపడి ఆ శ్రమ పోవడానికి వాడే ఒక పదం కట్టి పాడుకుంటున్నాడట. అంటే ప్రజల్లో అంత సామాన్యుడు కూడా పదాలు కట్టి పాడుకుంటున్నాడంటే అప్పటికే అన్నమయ్య పాటల ప్రభావం బాగా సమాజం పైన పనిచేసింది. వాడు ఏం పాడుకుంటున్నాడంటే, కొండవీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకు వస్తే కటకం దాకా మాదేరా అని పాడుకుంటున్నాడు వాడు. అంటే అప్పటి వరకు కృష్ణదేవరాయల వరకు కొండవీడు కొండపల్లి వరకు జయించున్నాడు. ఇంకా ఆ తర్వాత ఒరిస్సా వరకు జయించాలనే ప్రణాళిక ఉంది ఆయనకి. అది విన్న వెంటనే రాయలవారు ఆయన చలించిపోయారట. ఒక సామాన్యుడు కూడా నా రాజ్యంలో నా భుజబలంపై, నా పరాక్రమంపై, నా యుద్ధ నైపుణ్యంపై ఎంత విశ్వాసంతో పాట పాడుకుంటున్నాడంటే ప్రజల ఆశలు నేను నిజం చేయాలని వెంటనే అంతఃపురానికి వెళ్ళి యుద్ధానికి ముహూర్తం నిశ్చయించి అపార సేనావాహినితో
కళింగ దేశంపై దండెత్తిపోయాడని మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ జరిగినటువంటి అంశాలు ఇవి. కాబట్టి ఆనాడు జానపదుల్లో కూడా ఈ పాట యొక్క ప్రభావం ఎంత ఉందో నిరూపించిన సన్నివేశాలు ఇటువంటివి. ఇటువంటి సన్నివేశాలు సమాజంలో చోటు చేసుకున్నాయంటే కారణం మాత్రం తప్పకుండా అన్నమయ్య పాటలే అని మనం నిస్సందేహంగా భావించే అవకాశం ఉంది. ఎంతో చక్కటి వివరణ. అలాగే మోహన్ గారు, మనకి తల్లి బిడ్డకి అన్నం పెడుతూ చందమామని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ అన్నం తినిపించేది అన్నమయ్య పాటే. అలాగే నిద్రపుచ్చుతూ పాడే పాట జో అచ్యుతానంద జోజో ముకుంద. ఏమా కీర్తనలండి, వాటి వైభవాన్ని వివరిస్తారా? నిజానికి ఈ 2 పాటలు మా అమ్మ పాడేది. నాకు అవి అన్నమయ్య పాటలని తెలియదు. చిన్నప్పుడు నేను ఇంకా ప్రాథమిక పాఠశాలలో కూడా చేరని రోజుల్లో మా అమ్మ ఈ పాటలు పాడి వినిపించి మాకు అన్నం తినిపించిన రోజులు గుర్తున్నాయి నాకు. ఆ తరువాత కాలక్రమంలో ఎదిగి పెద్దవాడినై అన్నమయ్య పైనే పిహెచ్డి పట్టా తీసుకునే అంత రీతిలో అధ్యయనం చేసే యోగ్యత మనకు కలిగింది అంటే ఆనాడు తల్లి ఆలపించినటువంటి గీతాల ప్రభావం కూడా మనసులో ఉందని. మీరు చెప్పిన ఆ చందమామ రావే జాబిల్లి రావే పాట అప్పుడు మా అమ్మ పాడుతూ ఉంటే, జో అచ్యుతానంద అది పాడుతూ ఉంటే, ఆ జానపద బాణీలు చదివినప్పుడు అన్నమయ్య మానవ దైనందిన జీవన ప్రస్థానాన్ని ఎంతగా గొప్పగా అధ్యయనం చేశాడు ఆ మహానుభావుడు. అధ్యయనం చేసి తన పదాల్లో ఎంతగా పొదిగించాడు అని ఒక పారవస్యం కలుగుతుంది చదువుతూ ఉంటే. కాబట్టి ఆ చందమామతో ఉన్నటువంటి అనుబంధం బాల్యంలోనే పిల్లలకి తల్లి కలిగిస్తుంది. ఆ అనుబంధాన్ని చందమామ అనడంలోనే ఆ లక్ష్మీదేవి జగత్తులకు మాత అయితే ఆయన సోదరుడు మీకు మామ అవుతాడు అనే భావన రాను రాను కలుగుతుంది. అలా ఆ మధురమైనటువంటి ఆ ఊహల పోహళింపులన్నీ కూడా అన్నమాచార్యుల వారు ఈ సమాజానికి ప్రసాదించారు. అందులో సందేహం లేదు. ఇన్ని కీర్తనలు రచించినటువంటి అన్నమయ్య నానాటి బతుకు నాటకము అని అన్నారు. వేదాంత ధోరణిని ప్రదర్శించారు. మీరేమంటారు? వేదాంతము అన్నది భక్తి జ్ఞాన వైరాగ్యాలలో మనకు భక్తి కలిగినప్పుడు జ్ఞానం విషయాలు తెలుసుకుంటూ ఉంటాం బహుళ గ్రంథ సముచ్చయం చేత. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మహాభారతం చదువుతూ ఉంటే యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంది. ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైనటువంటి అంశం ఏది, వింత అనిపించే అంశం ఏది అని యక్షుడు అడిగితే ధర్మరాజు మహానుభావుడు చెప్పిన సమాధానం, ప్రతిరోజు మానవుడు ఎందరో జీవులు మరణించడం శ్మశానానికి తీసుకోవడం చూస్తూ ఉంటాడు, కానీ ఒకరోజు తాను కూడా అంతే కదా అనే భావన వాడికి కలగదు, అది ఎంత వింత అని అంటాడు. అంటే అదే విరక్తి వైరాగ్యం అన్నది. మనం ఎంత జీవించినా కానీ ఈ మానవ జీవితంలో ఉన్న మజిలీని అశాశ్వతము, ఆత్మ శాశ్వతము, దేహము అశాశ్వతము. ఒక దేహాన్ని వదిలిపెట్టి జీవుడు మరొక దేహంలో ప్రవేశించడమే పునర్జన్మ అనే భావన. అదే వేదాంత భావన. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. ఎప్పుడైతే ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విరాణ్మూర్తిలో ఈ జీవుడు కలిసిపోతూ ఉన్నాడో అదే మోక్షము. అలా కలిసిపోవాలి అంటే ఈ భవబంధాలన్నీ పరిత్యజించాలి. ఇవి పరిత్యజించాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి అందుకే ఎన్నడూ విజ్ఞానం ఇక నాకు అని కూడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఎంతకాలం ఈ జనన మరణ ప్రవాహంలో జీవుడు కొట్టుకుపోవాల్సిందేనా, ఇంకా నాకు విజ్ఞానం ఎన్నడ కలుగుతుంది స్వామి అంటాడు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అంటాడు. అంటే కవులు పండితులు ఆనాడు ఒక మహాకవి ఉన్నాడు అంటే తప్పకుండా మహారాజు గారి పోషణలో ఉంటాడు. ఆ రాజుగారు ఆయన కొన్ని అగ్రహారాలు ఇస్తారు, పోషిస్తారు. అదే శాశ్వతం అనుకొని ఆయన జీవితం గడుపుతాడు. కానీ అది అన్నమాచార్యుల వారికి ఇష్టపడలేదు. అందుకని ఏ రాజును ఆయన ఆశ్రయించలేదు. రాజులు ఆయన ఆహ్వానించి భగవద్కీర్తనలు పాడించుకున్నారు, కానీ ఆయనే సాడు నరసింహరాయల వారు కూడా ఆయన పాడుతూ ఉంటే విని పరవశించాడు. ఏదో ఒక కాల సమయంలో నన్ను గురించి కూడా అలా పాడవయ్యా అంటే ఒప్పుకోలేదు ఆయన. అక్కడ వ్యవహారం వచ్చింది. అలా ఈ జ్ఞానము అన్నది వేదాంతము అంటే జీవుడు ఏదో ఒక దశలో ఇవన్నీ పరిత్యజించాలి. పరిత్యజించి ఈ భవబంధాలతో కూడినటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో కూడినటువంటి ఈ అజ్ఞానాంధకారాన్ని వదిలిపెట్టి ఎప్పుడైనా సుజ్ఞానం అనే జ్యోతిని చూడగలగాలి. ఆ సుజ్ఞానం అనే జ్యోతి మార్గంలోనే పయనించి ఆ పరమాత్మ సన్నిధిని తెలుసుకోగలగాలి. ఆ పరమాత్మ ఉనికిని తాను గుర్తించినప్పుడు తన హృదయంలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ
ప్రస్థితః అని ఉపనిషత్తు చెప్పినట్టుగా అదే అన్నమాచార్యుల వారు కూడా చెప్పాడు. కాబట్టి ఈ వేదాంత ధోరణి అంతా కూడా అందుకే అన్నమయ్య శృంగార కీర్తనలు, అధ్యాత్మ కీర్తనలు ఈ రెండూ చెప్పాడు మనకి. ఇన్ని చెప్పిన అన్నమయ్య ఓ పక్కన జానపద బాణీలోనే పాటలు రాస్తూ మరొక వైపు శాస్త్రీయ సంగీతం వైపు కూడా రాయడం జరిగింది కదా, దాని గురించి మీరేమంటారు? ఆయనకున్న సంగీత జ్ఞానం కూడా అపారము. అన్నమయ్య సంగీత సాహిత్యాల్లో నిష్ణాతుడు. సంగీతం అపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు పెద్దలు. అంటే సంగీతము సాహిత్యము సరస్వతీదేవి యొక్క స్తనములు. ఆ తల్లి కవులకు సాహిత్యం అనే స్థనం నుంచే పాలిస్తుందేమో. చాలామంది కవులు సంగీతంలో నిష్ణాతులు కాదు. ఈ సంగీత సాహిత్యాల్లో సమానమైన నిష్ణాతృత్వం కలిగిన వాళ్ళు మన సాహిత్య చరిత్ర అంతా అధ్యయనం చేస్తే కూడా వేళ్లపైనే లెక్క పెట్టచ్చు. ఏ అన్నమాచార్యుల వారు, రామరాజభూషణుడు, త్యాగరాజస్వామి అలాంటి వాళ్ళే మనకు కనిపిస్తారు. కాబట్టి ఈ సంగీత సాహిత్యాల్లో నిష్ణాతుడు అన్నమాచార్యుల వారు. క్షేత్రయ్య మరొక మహానుభావుడు. అన్నమయ్యలో ఉన్నటువంటి శృంగార భావన పరంపరమైనటువంటి సంస్కారం అంతా కూడా క్షేత్రయ్యగా, భక్తిభావన విలసితమైనటువంటి జ్ఞానం అంతా కూడా త్యాగయ్యగా రూపాంతరం చెంది ఉండొచ్చని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి అన్నమయ్య ప్రభావం తరువాత వీళ్ళపైన బాగా ఉంది. ఆయన సంగీతం బాగా సంగీత శాస్త్రంలో నిష్ణాతులై కర్ణాటక సంప్రదాయంతో కూడినటువంటి బాణీల్లో పాడుకునే పాటలు కూడా ఆయన కీర్తనలో ఉన్నాయి. ఇప్పుడు భారతరత్న అని కీర్తిగాంచినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు, మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారు, నేదునూరి కృష్ణమూర్తి గారు పాడారు. కాబట్టి అలాగే ఇప్పుడు కళాకారులు బాలకృష్ణ ప్రసాద్ గారు, మరి మా కళాకారుడు రంగనాథు, నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా అందులో ఉన్నటువంటి బాణీలని అటు కర్ణాటక సంప్రదాయ బాణీల్లోనూ, ఇటు లలిత సంగీతం లైట్ మ్యూజిక్ అంటారు ఆ సంప్రదాయంలోనూ పాడారు. అయితే అన్నమయ్య కేవలం సంగీత నిష్ణాతృత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలు చెప్పలేదు, రాయలేదు. ఆయన భక్తి, వేదాంతము, జ్ఞానము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వము, మహత్వము, అందుకే జానపద బాణీలు ఎంచుకున్నాడు ఆయన ఎక్కువగా. కాబట్టి ఇటు జానపద బాణీల దగ్గర నుంచి కర్ణాటక సంప్రదాయ సంగీతంతో కూడినటువంటి ఆ స్వర విన్యాస విలాసంతో కూడినటువంటి ఎన్నో కీర్తనలు కూడా అన్నమాచార్యుల వారు రచించారు. మెడసాని మోహన్ గారు, మంజరి ద్విపద అంటే ఏంటి? ఆయన చేసిన ఇతర రచనల గురించి చెప్తారా? అన్నమయ్య ఇవన్నీ దేశీ కవిత్వంలో వస్తాయి. మనకు ఛందస్సుల్లో దేశీ ఛందస్సు, మార్గ ఛందస్సు ఉంది. మార్గ ఛందస్సు అంటే కేవలం సంస్కృతంపై ఆధారపడి గణబద్ధమై ఈ వృత్తములు ఎక్కువగా చంపకమాల ఇటువంటి వృత్తములు. దేశీ ఛందస్సు అంటే ద్విపద, తేటగీతి, ఆటవిరది, శీర్షపద్యం లాంటివి. ఆ ద్విపదలో కూడా మంజరీ ద్విపద అంటే ప్రాస నియమం ఉండదు, ఏ పాదానికి ఆ పాదం ముక్తకంగా ఉంటుంది. కాబట్టి సులభంగా వ్రాయించడం. ఇప్పుడు చిన్నన్న, అన్నమయ్య మనవుడు చిన్నన్న ఉన్నాడు, ఆయన ద్విపద రచనలో నిష్ణాతుడు. పదరచనతో ద్విపద రచన కూడా అంతే. ఇంచుమించు పదరచనతో కూడినటువంటి కవితా శిల్పమే ద్విపద రచనలో కూడా మనకు కనిపిస్తుంది. తెనాలి రామకృష్ణ కవి చాటు పద్యాల్లో ఒక పద్యం ఉంది. చిన్నన్న ద్విపద కెరగును పన్నుగ పెరతిరుమలయ్య పదమున కెరగును మిన్నంది మొరస నరసింగన్న కవిత్వంబు పద్యగద్య శ్రేణి అని. తాళపాక చిన్నన్న ద్విపద కవిత్వంలో నిష్ణాతుడు. పెరతిరుమలయ్య అంటే అన్నమయ్య కుమారుడు పదకవిత్వంలో నిష్ణాతుడు. అంటే అన్నమయ్య రామకృష్ణ కవికి పూర్వుడు. బహుశా అన్నమయ్య కుమారుడు పెరతిరుమలయ్య రామకృష్ణ కవి సమకాలికుడై ఉంటాడు. కాబట్టి నరసింగన్న కవిత్వం అంటే శంకుశాల నృసింహకవి విమర్శకులు చెప్తారు. ఆ శంకుశాల నృసింహకవి కూడా అన్నమయ్య కుమారుడేనని, ఆయన పద్యగద్యాలతో కూడినటువంటి కవిత్వం చెప్పాడని మనకు పరిశోధకులు చెప్తూ ఉన్నారు. కవికర్ణ రసాయనం లాంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. బాగుందండి. అలాగే మీ గురించి మేడసాని మోహన్ గారు అంటే కనుక పంచసహస్రావధాని, మీ అవధాన ప్రక్రియల గురించి, మీరు చేసినటువంటి ప్రయోగాలు, రచనల గురించి వివరిస్తారా? సహజంగా అన్నమాచార్యుల వారి యొక్క సేవలో ఉన్నప్పుడు నేను నా స్వోత్కర్షతో కూడినటువంటివి చెప్పడం సముచితం కాదు. కానీ నేను నిర్వహించిన అవధానాల్లో కూడా అన్నమయ్యకు సంబంధించినటువంటి ప్రశ్నల పరంపరలు చాలాసార్లు దొరికాయమ్మ.
అందులో ఒకటి రెండు గుర్తు చేసుకుంటాను, మీరు చెప్పారు కాబట్టి. తప్పకుండా. ఒక అవధాన ప్రక్రియలో సమస్యాపూరణ అని ఒక అంశం ఉంటుంది. సమస్యాపూరణ అంటే 4వ పాదం చెప్తారు, పై 3 పాదాలు పూరించాలి. ఆ 4వ పాదంలో ఉన్నటువంటి అర్థం అసంబద్ధంగా ఉంటుంది. ఒక పృచ్ఛకులు తిరుపతిలోనే స్వర్ణాంబ గారని, ఆమె గొప్ప విదుషీయమని, ఆమె ఇచ్చిన సమస్య ఇది నాకు. సిగరెట్ టింపని వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనల్. వెంకటేశ్వర స్వామి వారు సిగరెట్ తాగుతూ బాగుంది అంటే దేవతలంతా మెచ్చుకున్నారట. అది అర్థం. ఆ సమస్యను నేను ఎలా పూరించానంటే, విగడద్భక్తి రసార్ద్ర గీత తతులన్ విశ్వప్రకాశంబుగా తగ వినిపించను తాళ్లపాక కవి తాదాప్యాన. తాళ్లపాక కవి అంటే అన్నమాచార్యుల వారు తాదాప్యంతో వర్ణిస్తున్నాడు ఆ కీర్తనలు. శృంగారభావ గరిష్టంబులు భక్తియుక్తములు తద్వాక్యంబు లాలించి. ఆ శృంగార సంకీర్తనలు భక్తి కీర్తనలు తన్మయత్వంతో స్వామి వింటూ వింటూ వాసిగా రెట్టింపనే. మన వాళ్ళు వన్స్ మోర్ అంటారు కదా, అలాగా ఇంకొకసారి పడవయ్యా అని సిగరెట్టునే శబ్దాన్ని విడగొట్టి వాసిగా రెట్టింపనే వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనలు అని చమత్కారంగా నేను పూరించడం జరిగింది. అదొక మంచి జ్ఞాపకంగా మిగిలింది. మరొకసారి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒక దత్తపది అలాగే ఇచ్చారు. లయ, ఐశ్వర్యరాయ్, శ్రీదేవి, గజాల, ఈ 4 సినిమా నాయకుల పేర్లు. అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న అనుబంధాన్ని ఒక చిన్న పద్యంలో వర్ణించండి అని అడిగాడు. ఈ పదాలు వాడుతూ, అన్నమయ్య వచో లయలాలకించి చొక్కెను ఐశ్వర్యరాయుడై శుభగుడైన తిరుమలేశుండు శ్రీదేవి నురమునందు నిలిపి రాగజాల మహిమ వెలుగు స్వామి. గజాల శబ్దాన్ని రాగజాల అనడం. అలా నేను చమత్కారంగా ఆ శబ్ద సంయోజనం చేస్తూ పూరించడం జరిగింది. ఇలా చాలా సమస్యలు దత్తపదుల్లో వర్ణనల్లో కానీ ఇంకా అనేక అంశాల్లో అన్నమయ్య ప్రసక్తి వచ్చినటువంటివి ఉన్నాయి. దానికి కారణం ఆ దేవదేవుని యొక్క కరుణా కటాక్షమే. సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షం నాపై ప్రసరించింది కాబట్టి ఈ సమయస్ఫూర్తి, ఈ సద్యస్ఫురణ, ఈ వాక్ప్రవాహం అన్నీ కూడా ఈ జన్మకు ఆ తల్లి అనుగ్రహించింది అని నేను మనవి చేస్తున్నాను. అందుకనే మీరు అనేక సందర్భాల్లో అంటూ ఉంటారు, అన్నమయ్య అవధానం 2 నా కళ్ళు అని. పరమాత్మ అన్నమయ్య చెప్పాడు కదా, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండలంత వరాలు ఇస్తాడని. ఇప్పుడు నా జీవితానికి కొండలంత వరాలు ఈ 2. ఒకటి అవధానాలు నిర్వహించడం, అన్నమయ్య ప్రచారంలో కొంత పాలు పంచుకోగలిగిన భాగ్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్పించగలగడం. మెడిసిన్ మోహన్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు గురించి చెప్తారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టుని 1978లో ఏర్పాటు చేశారు. పివిఆర్కే ప్రసాద్ గారు చొరవ తీసుకొని ఇన్ని వేల రాగిరేఖలు ఉన్నాయి, ఇన్ని వేల కీర్తనలు ఉన్నాయి, ఇంత అపార సారస్వతం ఉన్నది, ఈ సారస్వతాన్ని, ఈ వాంగ్మయాన్ని, ఈ సంకీర్తన వైభవాన్ని భక్తలోకానికి అందించాలి అనే భావనతో అన్నారావు గారు మహానుభావులు, ఆయన మొదటి కార్యనిర్వహణాధికారిగా, వారి దగ్గర నుంచే ఈ ప్రచారం ప్రారంభమైంది. అయితే ఒక సంస్థగా రూపకల్పన జరిగింది, పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో జరిగింది. ఆ తర్వాత 81, 82 నుంచి నేను రీసెర్చ్ అసిస్టెంట్గా అందులో నియమపడడం. తరువాత ఇంకా ఎందరో మహానుభావులు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రప్రథమంగా ఈ సంకీర్తనని పరిష్కరించారని పరిశోధకులు చెప్తుంటారు. ఆ తర్వాత వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, ఆ తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గౌరపిద్ది రామసుబ్బ శర్మ గారు. ఎక్కువ సంపుటాలండి గౌరపిద్ది రామసుబ్బ శర్మ గారి యొక్క పరిష్కరణలో మనకు వచ్చాయి. ఉదయగిరి శ్రీనివాసాచార్యుల వారు ఇలాంటి పెద్దలంతా కూడా చేశారు. ఆ తర్వాత ఆ పరంపరలో కామశెట్టి శ్రీనివాస శెట్టి గారు మా గురువు గారు, వారి తర్వాత నేను, నా అదృష్టం ఏమిటంటే నాకు బదిలీలు ఏమీ లేకుండా 3 దశాబ్దాలు పైగా అక్కడ అధికారిగా కొనసాగి సేవలు అందించే భాగ్యం నాకు లభించింది. ఇలా అన్నమయ్య సంకీర్తనల ప్రచారం చేయడానికే ఉద్దిష్టమైనటువంటి ఒక మహత్తర సంస్థ అన్నమాచార్య ప్రాజెక్టు. మోహన్ గారు, అన్నమయ్య వాడిన తెలుగు పదాలకు ఇప్పుడు వాడుతున్నటువంటి తెలుగు పదాలకు ఎంతో తేడా ఉంది. మరి అన్నమయ్య వాడిన పదాల మీద ఏదైనా పరిశోధన చేయడం జరుగుతుందంట? చాలా పరిశోధన జరిగిందమ్మా. అనేక విశ్వవిద్యాలయాల్లో మేము సదస్సులు కూడా నిర్వహించాము. ఇంచుమించు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
విశ్వవిద్యాలయాల్లో ఈ సదస్సులు చేయడం జరిగింది. ఉత్తర భారతదేశంలో కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి మంచి ప్రఖ్యాతమైన విశ్వవిద్యాలయాలు సదస్సులు పెట్టాము. అందులో అన్నమయ్య శబ్దజాలము, అన్నమయ్య పదాలు అంటే ఆనాడు ఏమాత్రం మన దేశంలో ఆంగ్ల భాష స్పృహ లేదు కదా. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తెలుగు ఇది, అచ్చ తెలుగు, జాను తెలుగు. అందుకే ప్రబంధ కవులు కానీ ఈ ప్రబంధ కవుల యొక్క అల్లసాని పెద్దనాది మహాకవుల పైన కూడా అన్నమయ్య ప్రభావం ఉంది. అన్నమయ్య పదకవిత్వంలో ఉన్నటువంటి కొన్ని శబ్దబంధాలు కానీ, అలంకారాలు కానీ, భావాల యొక్క విన్యాసాలు కానీ ఇవన్నీ వాళ్ళు యథాతథంగా వాడుకున్న ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అలా ఈ భాష వైభవాన్ని సంతరించుకున్నది. అందుకని ఆనాడు వ్యవహారంలో ఉన్న పదాలతోనే రాశాడు ఆయన కవిత్వాన్ని. అందుకని కొన్ని పదాలు ఇప్పుడు వ్యవహారంలో లేవు. అందుకని ఆ శబ్దాల యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకోవడానికి బాగా పరిశోధకులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. డాక్టర్ మేడసాని మోహన్ గారు, అచ్చ తెనుగు, జాన తెనుగు, అలాగే వాడుక భాషలో అనేకమైనటువంటి రాగాలతో, ప్రాసల ప్రయోగాలతో సాహిత్యానికి మొకటాయమానంగా నిలిచాయి. మరి అన్నమయ్య పద సంకీర్తనలు 32,000 సంకీర్తనలు వారు రాశారు. కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్నిటిని ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో అన్నమయ్య పద సౌరభంలో వివరించినందుకు మనపూర్వక ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ప్రేక్షక మహాశయులకి, భక్తలోకానికి కూడా నా యొక్క ప్రణామాంజలుడు. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.